పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు మహేష్ కుమార్ గౌడ్. గాంధీ భవన్లో ఉమ్మడి జిల్లాల నేతలతో భేటీ అవుతున్నారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా నేతల్లో సమావేశమయ్యారు. జిల్లాలో పార్టీ పటిష్టతకు అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ప్రస్తుతం ఉమ్మడి కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశం కొనసాగుతుంది. ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్, జిల్లా మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యేలు సహా ముఖ్య నేతలు హాజరయ్యారు. జిల్లాలో పార్టీ బలోపేతం, స్థానిక సంస్థల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు నేతలు. రైట్గా గాంధీ భవన్లో పీసీసీ చీఫ్ రివ్యూలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ రాజు అందిస్తారు. రాజు, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ అనిల్. గాంధీ భవన్లో ఉమ్మడి జిల్లాల వారీగా సమీక్ష సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశం కొనసాగింది. ఇక 3:15 నుంచి ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నేతలతోని సమీక్ష సమావేశం కొనసాగుతుంది. ఈ సమీక్ష సమావేశంలో ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, అదేవిధంగా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఉమ్మడి సార్ నమస్తే సార్ ఏంటి సార్ జిల్లాకు సంబంధించిన సార్ ఉత్తమ్ సార్ చెప్పండి. పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టారు మహేష్ కుమార్ గౌడ్. గాంధీ భవన్లో ఉమ్మడి జిల్లాల నేతలతో భేటీ అవుతున్నారు. జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, అదేవిధంగా మిగతా నాయకులు కూడా హాజరయ్యారు. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఉమ్మడి జిల్లాల వారీగా నేతల సంబంధించిన అభిప్రాయాలు తీసుకుంటున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఇటు ప్రభుత్వము అటు పార్టీ రెండు సమన్వయం చేసుకుని ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుందని నేతల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. సమన్వయంతో పనిచేయాలి. ఇప్పటికే 9 నెలల పాలనలో ఇప్పటికే చాలా సంక్షేమ పథకాలను, గ్యారంటీలను అమలు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వాటిని కూడా జనాల్లోకి తీసుకెళ్లి ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఆ సమయంలో ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు కలిసికట్టుగా పనిచేయాలి. అదేవిధంగా ప్రధాన ప్రతిపక్షాలు అటు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, రెండు ప్రభుత్వం పైన కావచ్చు, కాంగ్రెస్ పార్టీ పైన చేస్తున్న ఆరోపణలు ఎప్పటికప్పుడు తిట్టికొట్టాలి. చాలా వరకు సోషల్ మీడియాను బేస్ చేసుకొని బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ను టార్గెట్ చేస్తుంది, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తుంది. వాటిని కూడా ఎదుర్కోవడానికి కాంగ్రెస్ శ్రేణులు కావచ్చు, నేతలు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు సిద్ధం కావాలి. సోషల్ మీడియాలో చాలా వరకు వీక్గా ఉన్నారు. ప్రభుత్వం 10 ఏళ్ల పాటు, కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు ఉండాలనుకుంటున్నారు. దానికి అనుగుణంగానే నేతలు పనిచేయాలి. అదేవిధంగా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఇతర పార్టీ నుంచి నేతలు వచ్చారు. ఇక్కడ ఎంపీలుగా, ఎమ్మెల్యేగా గెలిచారు. వారికి సంబంధించిన క్యాడర్తో పాటు మొదటి నుంచి గత 10 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న క్యాడర్ను కూడా కలుపుకొని ముందుకు వెళ్ళాలి. స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న తరుణంలో స్థానిక సంస్థలను పైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. మనం అదే టార్గెట్గా ముందుకెళ్లాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇదే విధంగా ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా జిల్లాలకు సంబంధించిన సమస్యలు ఏ విధంగా ఎలాంటి సమస్యలు అయినా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సాల్వ్ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పట్ల రెండింటిని సమన్వయం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఆరోపణలు చేసినా కూడా ఎప్పటికప్పుడు వాటిని తిప్పికొట్టాలి అనేది కూడా ఒక దిశానిర్దేశం చేస్తున్నారు. ఇవాళ 3 జిల్లాలకు సంబంధించిన ఉమ్మడి జిల్లాలకు సంబంధించిన నేతలతో సమీక్ష సమావేశం ఉంది. ఇప్పటికే 2 జిల్లాలు సమీక్ష సమావేశం అయిపోయింది. తర్వాత 3వ జిల్లాకు సంబంధించిన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన సమీక్ష సమావేశం ఉంటుంది. తర్వాత మళ్ళీ మిగిలిన జిల్లాలకు సంబంధించిన నేతలతోని సమీక్ష సమావేశాలు కొనసాగే అవకాశం ఉంటుంది. అయితే పీసీసీ చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ ఎంపికైన తర్వాత మొదటిసారిగా జిల్లాలకు సంబంధించిన నేతలతోని సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. అయితే పార్టీలో కూడా చాలామంది పదవులను ఆశిస్తున్నారు. పార్టీలో కూడా వాళ్ళకు అవకాశాలు ఇవ్వాలి. పలానా జిల్లాకు సంబంధించిన ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన కొంతమంది నేతలు రానున్న అంటే పార్టీ పదవులకు సంబంధించిన కేటాయింపులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన నేతలు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని కూడా వారి అభిప్రాయం కూడా వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. సో అంటే ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ కావచ్చు, వైస్ ప్రెసిడెంట్ కావచ్చు, మిగతా జిల్లాకు సంబంధించిన పోస్టులు కావచ్చు, వాటికి కూడా సంబంధించిన జిల్లాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కూడా వారి అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వము, పార్టీ రెండు వేరు కాదు, రెండు ఒకేలాగా ముందుకు వెళ్ళాలి. నేతలు కూడా ఆ దిశగా పనిచేయాలని కూడా ఈ సమీక్ష సమావేశంలో ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, అదేవిధంగా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ నేతలకు సూచనలు చేస్తున్నారు. దాంతోపాటు మంత్రులు కూడా చాలా బిజీగా ఉంటున్నారు కాబట్టి వీలైనప్పుడు ప్రతి వారానికి 2 మంత్రులు గాంధీ భవన్కి వచ్చి క్యాడర్కి సంబంధించిన నేతలకు అందుబాటులో ఉండాలి. నేతలు కావచ్చు, అదేవిధంగా క్యాడర్కి సంబంధించిన సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకొస్తే సాల్వ్ చేసేలాగా ఉండాలి. ప్రతి వారం
బుధవారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, ఎవరికి వీలైనప్పుడు ఈ 2 వారాల్లో ఏదో ఒక రోజు గాంధీ భవన్కు అందుబాటులో ఉండాలి మంత్రులు కూడా అని కూడా ఈ సమీక్ష సమావేశంలో వారికి వివరించారు. దాంతోపాటు చాలామంది కార్యకర్తలు మంత్రుల దృష్టికి వారి సమస్యలు కావచ్చు తీసుకొచ్చే సమయంలో టైం ఇవ్వట్లేదు. మంత్రులు కార్యకర్తలకు టైం ఇవ్వాలి, వారి సమస్యలను పరిష్కరించాలి. జిల్లాలో కావచ్చు, నియోజకవర్గంలో కావచ్చు, గ్రామీణ స్థాయిలో కావచ్చు, ఎవరు వచ్చినా కూడా వారి సమస్యలను సాల్వ్ చేసేలాగా కొద్దిగా టైం ఇవ్వండి అని కూడా వాళ్లకు ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, అదేవిధంగా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కూడా చెప్పినట్లు తెలిసింది. సో కరీంనగర్ జిల్లాకు సంబంధించిన నేతలతో సమీక్ష సమావేశం కొనసాగుతుంది. మరికొద్దిసేపట్లో ఆ జిల్లాకు సంబంధించిన సమీక్ష సమావేశం కూడా ముగిపోతుంది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన నేతలు కూడా గాంధీ భవన్కు వచ్చి చేరుకున్నారు. వాళ్ళకు 4:30కు వాళ్ళ సమీక్ష సమావేశం మొదలు కాబోతుంది అని